అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అనగాష్టమి వ్రతం యొక్క వ్రతకథలు చెప్తున్నాను. ఈ వ్రతకథలను అక్షంతలు చేత్తో పట్టుకుని వినాలి. కథ ప్రారంభ. 1వ అధ్యాయం. దీపకుడు పల్కెను. పూర్వము శ్రీనారాయణుడు జంబాసురులను పరాజితుల గావించాడు. మహేంద్రాది దేవతలను జయించినవాడు సామాన్యుడు కాదు కదా. అందువలన ఆ కథ వినాలని నాకు ఎంతో సంతోషంగా ఉంది. తమరు దానిని వినిపించండి అని అడిగాడు. శ్రీగురువు చెప్పుచున్నాడు. నాయనా, పూర్వము అర్జునుడు అడుగగా శ్రీకృష్ణ పరబ్రహ్మ చెప్పిన దానినే నీకు చెబుతాను విను అన్నాడు గురువు. శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. అర్జున, బ్రహ్మకుమారుడు మహాతపస్వి అయిన అత్రి మహర్షి తన ధర్మపత్ని అనసూయాదేవితో కాపురము గావిస్తున్నాడు. పుత్రుల కొరకు ఆ దంపతులు శ్రీ మహావిష్ణువును గూర్చి ఘోరమైన తపస్సును గావించారు. శ్రీ మహావిష్ణువు హంసతో దత్తయోగి జన్మించాడు. ఇలా ఉండగా జంబాసురుడు దేవతలందర్నీ బాధింపసాగాడు. దేవదానవులు మహాఘోరంగా యుద్ధము గావిస్తున్నారు. ఆ యుద్ధంలో జంబాసురుడు ముసల ముగ్ధర ఆయుధాలతో దేవతలందర్నీ గెలువసాగాడు. ఆ సమయాన దేవతలందరూ బ్రహ్మదేవుణ్ణి తీసుకుని వింధ్యగిరి దగ్గర దత్తాత్రేయ స్వామిని దర్శించారు. ఆ దంపతులను చూచి దేవతలు, ఓ దత్తాత్రేయ స్వామి, జంబాసురుడు మమ్ము బతకనీయకుండా ఉన్నాడు. అందువలన తమరు మమ్ము రక్షించాలని వారందరూ దత్తయోగిని దీనంగా వేడుకున్నారు. అప్పుడు దత్తాత్రేయుడు తన హోమగుండం నుండి ఒక మహాశక్తిని పుట్టించాడు. ఆ మహాశక్తి ఘోరమైన శబ్దాలతో బోనాంతరాలు బద్దనైనట్లుగా అనేక మహాస్త్రాలతో జంబాసురుణ్ణి చంపి మహేంద్రునికి స్వరాజ్యాన్ని ఇచ్చింది. అప్పుడు దేవతలందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. దీంతో 1వ అధ్యాయం అయింది. ప్రతి అధ్యాయం చదివిన తరువాత ఒక కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి. 2వ అధ్యాయంలోకి వెళ్లే ముందు చిన్న ప్రకటన. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నంబర్ 9989113230. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక్క ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ముఖ్యంగా సంతానం లేకపోవడం, ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే గురూజీ శివరామరాజు గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్య అయినా 100కు 1000% పరిష్కారం చూపిస్తారు. 2వ అధ్యాయం ప్రారంభ. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా చెప్పాడు. మాహిష్మతి పట్టణాన్ని కార్తవీర్యార్జునుడు పాలించేవాడు. అతడు 3000 సంవత్సరాలు మహాతపస్సు కావించాడు. శ్రీనారాయణుడు ప్రత్యక్షమైనాడు. వరము కోరమనగా 1000 చేతులు ఇమ్మన్నాడు. అంతేకాదు ధర్మ మార్గముతో ప్రజలను పరిపాలించే మహాతేజస్సు ఇమ్మనగా శ్రీనారాయణుడు అతనికి ఆ వరాలు ఇచ్చాడు. అంతేకాదు పార్థ, యుద్ధములో ఈడులేని శౌర్యాన్ని పొందాడు. అంతటి కార్తవీర్యార్జునుడు త్రిమూర్తి ఆత్మకుడైన శ్రీ దత్తాత్రేయులను సేవించి చక్రవర్తి పదం, అణిమాసిద్ధి, అష్టసిద్ధులను కూడా పొందాడు. 10,000 దివ్య యాగాలను కూడా ఏకదీక్షతో చేయించాడు. బ్రాహ్మణులకు భూరి దక్షిణలను సమర్పించాడు. విమానంతో గగన మార్గంలో సంచరింపసాగాడు. ఆ చక్రవర్తి కీర్తిని దేవగంధర్వులు, నారదాదులెంతో కీర్తించారు. ఈ విధంగా ఆ చక్రవర్తి భూమిని ధర్మరక్షణ గావిస్తూ 50,000 సంవత్సరాలు పరిపాలించాడు. మహేంద్రుడాతని ధర్మ పరిపాలన మెచ్చుకుని నెలకు 3 మార్లు వర్షించేవాడు. ఇలా పాలిస్తున్న ఆ కార్తవీర్యార్జున చక్రవర్తికి 1000 మంది భార్యలు ఉన్నారు. వారందరితో ఒకనాడా రాజు నర్మదా నదిలో జల క్రీడోత్సవంలో గావిస్తున్నాడు. ఆ సమయాన లంకానాథుడు రావణాదారిలో నేగుచూ కార్త్యవీర్యార్జునుని జయింప మనసు గలగా ఆ చక్రవర్తి రావణుని బంధించి తన బందీఖానలో ఉంచగా రావణుని తాతగారు బ్రహ్మదేవుడు వచ్చి కార్త్యవీర్యార్జునుని బతిమాలి రావణుని విడిపించాడు. ఓ పాండుకుమారా, నీవు అర్జునుడివే. నీవు అంతటి వాడవవ్వాలని నా అభిలాషని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అన్నాడు. ఇక్కడతో 2వ అధ్యాయం అయింది. 3వ అధ్యాయం ప్రారంభ. మరలా శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు. అర్జున, ఆ కార్త్యవీరార్జునుడు అనగాష్టమి వ్రత మహాప్రభావము చేతనే అణిమ, లఘుమ, గరిమ, ప్రాప్తి, ప్రాకమ్య, మహిమ, ఈసిత్వం, వశిత్వం అను అష్టసిద్ధులను అనేక యోగశక్తులను పొందాడు. అనగా ధర్మరాజు భావ శ్రీకృష్ణ, ఆ అనగాదేవి వ్రతం ఏ మాసం ఏ తిథిని ఎలా చేయాలో మాకు తెల్పండి అన్నాడు. అలా అడగ్గా శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు ఇలా అన్నాడు. కృష్ణాష్టమి నాడు కాని లేదా మార్గశీర్షమాసంలో ఆ అనగాష్టమి వ్రతాన్ని గావించాలి. స్నానం గావించి తెల్లని వస్త్రాలు దాల్చి
పుష్పాలతో, సుగంధంతో, ఋగ్వేద పూర్వక మంత్రాలతో కలశాన్ని స్థాపించాలి. ఆ కాలమున దొరికిన ఫల పుష్పాలతో శ్రీ అనగాష్టమీదేవి పూజను గావించాలి. బంధువులు, మిత్రులు, ఆప్తులను పిలిచి భక్తి శ్రద్ధలతో ఆ దేవిని హృదయపూర్వకంగా అర్చించాలి. పంచభక్ష పరమాన్నములతో మహానివేదన ఆ దేవికి నివేదించాలి. వ్రతాంతరమందు వ్రత పారాయణం చెయ్యాలి. ఓ ధర్మరాజా, ఇలా జీవితాంతము ఈ మహావ్రతాన్ని తప్పకుండా ప్రతి సంవత్సరం గావించాలి. ఆ రాత్రి జాగరణం చేసి ఆ దివ్య చరిత్రను విని మరునాడు నవమి రోజున జలమధ్యలో ఆ దేవీ విగ్రహాన్ని నిమజ్జనం గావించాలి. ఇలా ప్రతి సంవత్సరం శ్రద్ధాభక్తులతో ఈ వ్రతమాచరించిన నరులకు సర్వపాపాలు నశిస్తాయి, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఆ నరుని జీవితములో ఏమీ లేకుండా పోతుంది. ఆయురారోగ్య భాగ్యాలతో హాయిగా అతడు భూమిపై అనుభవించి అనంతరం నాగలోకంలో నా దగ్గరకు చేరుకుంటాడు. అప్పుడు గురువు ఇలా అన్నాడు: కార్త్య వీర్యార్జున చక్రవర్తికి మహాయోగాన్నిచ్చిన ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించినా వారి జీవితం ధన్యమవుతుందని చెప్పాడు. దీనితో 3వ అధ్యాయం పూర్తయింది. 4వ అధ్యాయం ప్రారంభ. క్షీరసాగర మదనం జరుగుచున్నప్పుడు అమలక వృక్షం అందుండి ఉద్భవించగా దీనిని శ్రీ మహావిష్ణువుకు సమర్పించరి. అందువలన ఈ అమలక వృక్షమునకు కృష్ణా అమలక వృక్షము అని పేరుగాంచింది. దీనినే కృష్ణామలక వృక్షముని లక్ష్మీదేవికి ప్రీతికరముగా క్షీరసాగరమునందునే నిలిపెను. అత్రి అనసూయ తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయునిగా అవతరించు సమయమున ఈ నల్ల ఉసిరిక వృక్షమునకు క్షీరసాగరము నుండి భూలోకమునకు తీసుకువచ్చెను. ముందుగా బ్రహ్మదేవుడు ఈ వృక్షమును రేణుకాదేవియున్న మాతృతీర్థమున సిద్ధులచే నాటబడినది. కావున సిద్ధామలక వృక్షము అని పేరుగాంచింది. ఈ వృక్షము క్షీరసాగరమున, పాతాళమున, భూలోకమున వెలిసి సేవలంది వారలకు సిద్ధులను ప్రసాదించుచున్నది. ఇట్లు దండకారణ్యమునందు దత్త ఆశ్రమమునందు సిద్ధామలక వృక్షము వెలిసినది. ఈ ప్రాంతము అమలక గ్రామమని, అమలకాశ్రమమని పేరుగాంచింది. ఈ అమలక వృక్షం కింద మణిపీఠం ఉన్నది. దానిపై దత్తుడు ఆసీనుడై ఉన్నాడు. కంఠమున మణిహారములు, మొలలో బంగారు మొలతాడు, వామాంకమున అనగాదేవిని, వెనుక కామధేనువు, 4 కుక్కలు, సనక సనందనాది సాధుపురుషులు, నవనిధులు పరివేష్టించి ఉండగా పరాశక్తి, నాగేశ్వరి, కామప్రద, శ్రీ భువనేశ్వరి, భూత జలాలములు, అష్టసిద్ధులు, ఐశ్వర్యములు, దేవతలు, దానవులు కరములతో నమస్కరించుచున్నారు. శ్రీదత్తుడు పద్మాసనముతో 4 చేతుల యందు శంఖచక్రములను, గదాపద్మములను, డమరు త్రిశూలములను, కమండలము, జపమాలలను ధరించుచున్నాడు. తన తల్లిదండ్రులు అత్రి, అనసూయాదేవి ఉన్నతాసనములపై కూర్చుని ఉండగా సోదరులైన చంద్రుడు, దూర్వాస మహాముని ప్రసన్నవదనముతో నమస్కరించుచు దత్త మహాప్రభువును నుతించుచున్నారు. ఈ సమయంలో చల్లని గాలి వీచుచుండగా, గంధర్వులు గానము చేస్తుండగా, రంభ, ఊర్వశి, తిలోత్తమాది అప్సరసలు నాట్యములు చేస్తుండగా ప్రకృతి పులకరించి మనోహరముగా ఉన్నది. అచ్చటనున్న భక్తులు అందరూ సర్వమును మరచి సమాధి స్థితిలో నుండగా వారి కోరికలు కోరగానే నెరవేరుచుండగా దత్తుడు కరుణాకటాక్షము వలన యోగము, జ్ఞానము, మోక్షము పొందుచున్నారు. కావున భక్తులందరూ ఈ అధ్యాయమున తెలిపిన విధంగా అనగాష్టమి వ్రతకల్పమును వీలైనచో నల్ల ఉసిరిక వృక్షము కింద చేయుట చాలా శ్రేష్టము. దీంతో 4వ అధ్యాయం సమాప్తం. 5వ అధ్యాయం ప్రారంభ. బ్రహ్మ ఒకనాడు అవిద్య ఆవరించి బుద్ధిమాంద్యము ఏర్పడి వేదములు గుర్తుకు రాలేదు. గాయత్రీ మంత్రము సహితము మర్చిపోయెను. వెంటనే సహ్యాద్రి పర్వతము చేరి పరాశక్తి స్వరూపిణియగు రేణుకాదేవిని ఇట్లు ప్రార్థించెను: తల్లి, నేను వేదములు మరచితిని, ఒక్క మంత్రమైనా గుర్తుకు రాకున్నది. నా దురావస్థను, దుఃఖములను తొలగించి వేదములు గుర్తుకు వచ్చినట్లుగా చేయు సమర్థురాలివి నీవే, పాహిమాం అని ప్రార్థించెను. బ్రహ్మదేవుని పరిస్థితి గమనించి, పూర్వము సోమకాసురుడు వేదములు ఇచ్చిన విషయమును మరిచితివా అని పలికి శ్రీ మహావిష్ణువు ఆశ్రయించమని చెప్పెను. వెంటనే బ్రహ్మదేవుడు వైకుంఠము చేరి క్షీరసాగరమును చూడగా విష్ణువు దర్శనము లభించలేదు. అచ్చట కృష్ణామలక వృక్షము బ్రహ్మదేవునకు కనిపించగా దానిని తీసుకుని రేణుకామాతకు వద్దకు చేరగా ఆమె, నేడు విష్ణువు లక్ష్మీదేవితో సహ్యాద్రి ఎందియే అనగా సమేతుడై దత్తునిగా వెలిసియున్నారు. నేను అతనిని నీ కడకు రప్పించెదను అని దత్తుని మదిలో తలచినది. స్మృత్యుగామి సనోవతు అని ఆర్యోక్తి ననుసరించి దత్తుడు అనగా సమేతుడై వెంటనే ప్రత్యక్షమయ్యను. బ్రహ్మదేవుడు దత్తునికి నమస్కరించి తన పరిస్థితి వివరించి విషాదగాథను విన్నవించుకొనెను.
దత్తమహారాజ్ బ్రహ్మదేవునితో ఈ రేణుకామాత మనోన్మని, ఓంకార రూపిణి, శబ్ద బ్రహ్మమయి, వేదమాత సావిత్రి అని పిలువబడుచున్నది. విమల, హ్లాదిని, ఉత్కర్షిణి, జ్ఞానయోగ్య, ఈజ్య, ఈశాన్య, ప్రహ్వి, అనుగ్రహ అను అష్టనామములతో ఈమెను స్తుతించెదరు. ఈమెను కన్నవారు ఎవరూ లేరు. స్వయంభువు, జగములకు తల్లి. ఈమె ఏకవీర్యను నామముతో గాయత్రీ మాతగా విరాజిల్లుతున్నది. అది విని బ్రహ్మదేవుడు ఏకవీర్య గాయత్రియా అని ప్రశ్నించెను. ఈ సమయంలో దత్తాత్రేయునితో కూడియున్నది అనగాదేవి ముఖారవిందము నుండి వేదములు రెప్పపాటు కాలములో వెలువడి దివ్యకాంతులతో రేణుకాదేవి ముఖమున చేరినవి. ఇది చూసిన బ్రహ్మదేవుడు విస్మయుడై, భువనేశ్వరి, ఓంకార వాచ్యవు, నీవు లేనిదే పరమాణువైనా లేదు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణివి మరియు మానసహంసవు అని ప్రార్థించెను. బ్రహ్మదేవుడు రేణుకాదేవి అనుగ్రహంతో, దత్తదేవుని ఆశీస్సులతో బ్రహ్మలోకమందు వేదములతో చేరెను. ఈ కథ వలన తెలియనిది ఏమనగా, సాక్షాత్ అనగాదేవియే శ్రీ జగత్కర మరియు ఆమె భుజముల నుండి వేదములు ఉద్భవించినని తెలియచున్నది. కావున అనగాదేవి వ్రతము ఆచరించిన వారికి ఆయురారోగ్యములు, వేదజ్ఞానము, యోగము, ఆయుష్, ఐశ్వర్యము, మాంగళ్యము కలిగి చిట్ట చివరకు అనగాదేవి సాన్నిధ్యమును పొందగలరు. ఓం శాంతి శాంతి శాంతి. దీనితో 5 అధ్యాయాలు సంపూర్ణమయ్యాయి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.